ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, రాజులైన యాజక సమూహమా, నీ రారాజును స్తుతించు. ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, రాజులైన యాజక సమూహముగా, రాజాధిరాజు యేసు ప్రియమైన ప్రజగా, రాజులైన యాజక సమూహముగా, రాజాధిరాజు యేసు ప్రియమైన ప్రజగా, ఆరాధన 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 యేసు ఆరాధన 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 యేసు ఆరాధన. ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మా యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ ఎంతగానో దీవించి ఆశీర్వదించి బలపరుస్తూ ఉన్నాడని ఎంతగానో నేను కోరుకుంటూ ఉన్నానండి, ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. ఎస్, ఎందుకంటే ఆయన నమ్మినటువంటి వారు ఏ ఒక్కరిని కూడా ఆయనలో దీవెనలు పొందుకొనకుండా ఉండలేదండి. ఆయన నమ్మినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరూ ఆయన యందు ఖచ్చితంగా మేళ్లను పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. సరే అండి, దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలనైనా. తండ్రి, మరి ఒకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి నైనా మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ ఆశీర్వాదంలో దీవెనలు పొందుకొనకుండా తండ్రి అయ్యా, దుష్టులు రూపిస్తున్న ప్రతి కార్యమును యేసు నామములో లయపరుస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలైనా. వింటున్న ప్రతి ఒక్కరిని మరి మీ అధీనంలోనికి తీసుకోండి తండ్రి. మీ కంచె తండ్రి ప్రభువా. అయ్యా, వారికి వేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలైనా. మీ మాటలు అయ్యా వింటున్న వారి హృదయాల్లో మరి తండ్రి ప్రభువా అయ్యా మీరేనైనా తండ్రి ప్రభువా నీరు కట్టిన నేను తండ్రి ఫలింపు చేయమని నేను యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అవునండి, దేవుడు ఖచ్చితంగా ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారికి ఖచ్చితంగా దేవుడు మేళ్లను చేయకుండా ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరికి మేళ్లను దయచేస్తాడు. మరి ఎవరికి దయచేస్తాడు? ఆయన నమ్మినటువంటి వారు. నమ్మినటువంటి వారంటే ఎలాంటి వారండి? నమ్మినటువంటి వారంటే ఎలాంటి వారండి? యథార్థముగా ఉండి దేవుని యందు ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. ముఖ్యంగా ఆయన ఆమేన్, హల్లెలూయా. శారీరకంగా బలపరుస్తాడు, ఆత్మానుసారంగా బలపరుస్తాడు, ఆర్థికంగా బలపరుస్తాడు, హోదాపరంగా బలపరుస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడంటే నువ్వు యథార్థముగా ఉన్నప్పుడు. దేవుని వాక్యం సెలవిస్తుందండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం అండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము
26వ అధ్యాయము 4వ వచనము మనం ఒకసారి గమనిద్దామండి. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎవరండి? ఉజ్జియా. ఎవరి గురించి చెప్తున్నారంటే ఇక్కడ ఉజ్జియా గురించి చెప్తున్నారు. అతను ఏం చేశాడంటే తన తండ్రి అయినటువంటి అమజ్యా ప్రకారము, అతని చర్య ప్రకారము అమజ్యా ఏం చేశాడంటే దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని దృష్టికి అతను యథార్థంగా ప్రవర్తించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అమజ్యాను దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా అమజ్యా తర్వాత అతని కుమారుడైనటువంటి ఉజ్జియా కూడా ఏం చేశాడంటే దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని దగ్గర దేవుని దృష్టికి ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఆమేన్, దేవుడు వాళ్ళను ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. అది చూడండి 26వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే దేవుడు ఉజ్జియాను అనేక విధాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఉజ్జియా యొక్క పేరు ప్రఖ్యాతులను దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. ఉజ్జియాను ఘనపరుస్తూ ఉన్నాడు. పేరు ప్రఖ్యాతులు ఆయన కలిగి ఉన్నాయి. ఎక్కడ చూసినా చుట్టూ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఏమంటున్నారంటే ఉజ్జియా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అవునండి, దేవుని యందు నిజముగా ఎవరైతే మరి యథార్థంగా ఉంటారో వాళ్ళను దేవుడు బలపరుస్తాడు, వాళ్ళను దేవుడు గొప్ప చేస్తాడండి. ఆ విధంగా ఉజ్జియాను దేవుడు గొప్ప చేశాడు. అవి గొప్ప చేసి చూడండి 7వ వచనంలో చూస్తే మనము ఫిలిస్తీయులతోనూ గూర్బైలలో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. ఏం చేశాడండి? దేవుడు సహాయం చేశాడు. యుద్ధ సమయంలో దేవుడు ఉజ్జియాకి ఏం చేశాడంటే సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి విషయంలోనూ, అవి యుద్ధం లాంటి విషయాలు అయితేనేమి, ప్రతి విషయంలోనూ దేవుడు నీకేం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఎప్పుడు అనంటే నీవు దేవుని దగ్గర యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడు. అవునా, దేవుని దృష్టికి యథార్థంగా ఉండడం ఏంటి అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడంట ఆయన కనుదృష్టిని ఉంచి ఉన్నాడు. లోకమంతా ఆయన కనుదృష్టి అంట సంచరిస్తూ ఉంటుంది. ఎవరు యథార్థంగా జీవిస్తూ ఉన్నారు అని దేవుని యొక్క కనుదృష్టి పరీక్షిస్తూ ఉంటుందండి. అది చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుందండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమంతటా సంచారము చేయుచుంది. దేవుడు లోకమంతా సంచారం చేస్తూ ఉన్నాడు, గ్రహిస్తూ ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి. ఎవరు యథార్థముగా ఉన్నారు అని దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. బహుశా నువ్వు అనుకుంటున్నావు ఎవరు నిన్ను చూడడం లేదని, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ పైన ఉన్నది. నీవు ఆశ్రయించబడాలంటే మరి ఏం చేయాలి? దేవుని యందు యథార్థంగా ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ పేరు ప్రఖ్యాతులను ఆయన పెంపొందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జనులు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అవునండి, ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది. చూడండి ఉజ్జియా గురించి పేరు ఆ చుట్టూ ఉన్నటువంటి దేశంలో వారు గొప్పగా చెప్తున్నారండి. 8వ వచనం చూస్తే అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ఉజ్జియా యొక్క కీర్తి అంట ఐగుప్తు ప్రదేశములన్నిటిను, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అన్నిటిను ఏమైంది? వ్యాపించింది. అతని పొరుగు రాజులు ఏం చేస్తున్నారంటే ఉజ్జియాకు ఏం చేస్తున్నారు? పన్నిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఉజ్జియాను. అంతగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. యుద్ధాల్లో సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆయన కావాల్సిన జ్ఞానం ఇస్తున్నాడు, బుద్ధిని ఇస్తున్నాడు. అన్ని విధాల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే గొప్ప చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఉజ్జియా దేవుని దగ్గర యథార్థముగా ఉన్నాడు. ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నాడు. గ్రహించండి. వాక్యం వింటున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి గ్రహించండి. మీరు ఎలా ఉన్నారు దేవుని దృష్టిలో? మీరు దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నారా? యథార్థంగా కనిపిస్తూ ఉన్నారా? లేకపోతే యథార్థత కోల్పోయిన వారిగా మీరు ఉన్నారా? ఎలా ఉన్నారండి? మీరు యథార్థముగా ఉన్నవారైతే ఆమేన్, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు.
దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు. యథార్థత లేకపోతే మాత్రం ఆమేన్ ఆ విధంగా జరగదండి. ఆ విధంగా జరగదు. ఆర్థికంగా అభివృద్ధి పొందలేరు, బలం పొందుకోలేరు. చాలా శ్రమలు పడవలసినటువంటి సమయం, ఆ సందర్భాలు లాంటివి వస్తాయండి. ఎప్పుడంటే మీరు దేవుని దృష్టికి యథార్థంగా లేనప్పుడు. చూడండి 15వ వచనం చూస్తే, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతని కీర్తి దూరంగా వ్యాపించింది. ఎప్పటి వరకు అంటే అతను స్థిరపడి వరకు అభివృద్ధి చెందాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు, స్థిరపడ్డాడు, ఒక లెవెల్లో సెటిల్ అయిపోయాడు. ఇంకా ఆమేన్, ఒక లెవెల్లో సెటిల్ అయిపోయాడు. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఒక స్థిరమైనటువంటి పొజిషన్లో, ఒక లెవెల్లో, ఒక గొప్ప పొజిషన్లో దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. మీరు దేవుని దృష్టికి యథార్థముగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఉజ్జియా జీవితంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, స్థిరపడ్డాడండి, ఒక లెవెల్లో స్థిరపడ్డాడు. దేవుని సహాయం వలన ఒక లెవెల్లో స్థిరపడ్డాడు. కానీ స్థిరపడిన తర్వాత దేవుని యందు ఉంచేటువంటి యథార్థత అనేది ఉజ్జియా కోల్పోయాడండి. కోల్పోయి చూడండి 16వ వచనంలో ఉంటుంది, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఇది చాలామంది జీవితాల్లో మనం గ్రహించవచ్చు. చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. మీరు చూస్తూ ఉంటారు కూడా. ఏమంటే కొంతమంది మీకు తెలిసిన వాళ్ళే ఎలా ఉంటారంటే, మీ కళ్ళ ముందరనే చాలా గొప్పగా ఎదుగుతూ ఉంటారు, మీతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు అంటే వాళ్ళు అభివృద్ధి చెందుతున్న క్రమంలో, వాళ్ళు పెద్దవారు అవుతున్న సమయంలో, లేకపోతే వాళ్ళ ఆస్తులను సంపాదించుకునే సమయంలో, లేకపోతే వాళ్ళ ఉద్యోగంలో నీ సహచరునిగా ఒక ఉద్యోగంలో ఉన్నంత వరకు అతను ఏం చేస్తాడంటే మీతో బాగా మాట్లాడుతూ ఉంటాడు, చాలా మంచిగా ఉంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే మీ నుంచి అతను ఒక పై స్థాయికి వెళ్ళాడు అనుకోండి, ఒక అధికారంలోనికి, మీకన్నా ఒక స్టెప్ పైకి ప్రమోషన్లోనికి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుందంటే మంచిగా మాట మారిపోతుందండి. ఆస్తులు సంపాదించుకున్నటువంటి సమయంలో నీతో బాగానే ఉంటారు, కానీ ఒక ఆస్తి సంపాదించుకొని బాగా ఒక పొజిషన్లోకి పోయిన తర్వాత ఎలా ఉంటారంటే మీ వైపు చూడాలనే కానీ చూడరు, మీతో మంచిగా మాట్లాడరు. ఎందుకు? మనస్సును ఏం చేసిందంటే వాళ్ళకి గర్వం కలిగింది. మనస్సున వాళ్ళకి గర్వం వచ్చింది. నేను గొప్పవాడును, నేను ఉన్నత స్థానంలో ఉన్నవాడును, లేకపోతే నేను మంచి అధికారంలో ఉన్నవాడును అని చెప్పేసి మనస్సున గర్వం కలుగుతుంది. అలాగనే గర్వించాడు ఎవరు? ఉజ్జియా. స్థిరపడ్డాడు. దేవుడి సహాయం వలన ఏం చేశాడంటే స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వం వచ్చిందండి. మనస్సులో గర్వం వచ్చి చూడండి, ఆ 16వ వచనంలో ఆ కంటిన్యూషన్ మనం చూస్తే, అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఏంటండి? దేవునికి బలి అర్పించనుండే ఆ ధూప పీఠము మీద, దేవునికి ధూపం వేసేటువంటి ఆ ధూపం అక్కడ అంట ఏం చేశాడు? ఈయన ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపం వేయడానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళడానికి ఎవరండి? రాజు అయినంత మాత్రాన ధూపం వేడేసే అర్హత ఈయనకేముంది? ధూపం వేయవలసిన వారు ఎవరున్నారు? యాజకులు ఉన్నారండి. మందిరంలో యాజకులు ఉన్నారు, వాళ్ళు వేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళను ఒక ప్రత్యేకమైన వారిగా దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయనకు ధూపం వేయడానికి, బలి అర్పించడానికి, ఆయనకు మందిర పని యొక్క ఆయనకు పరిచర్య పని చేయడానికి ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు లేవీల సంతానంను. మరి నువ్వు రాజువయ్యా, నువ్వు రాజువు, నీకేం అవసరము అంటే ఈయన ఏమనుకున్నంటే ఆయనకు కలిగిన గొప్పతనాన్ని బట్టి అంటే నేను ఏదైనా చేయొచ్చు అనేటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు. ఇంకా గర్వించాడు అనమాట.
యాజకులు చెప్తుంటే వినలేదు. అక్కడ 17వ వచనం మనం చూస్తే, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయిరి. అయ్యో ఆగవయ్యా ఉజ్జియా, నువ్వు వెళ్ళొద్దు అని, లోపలికి వెళ్ళొద్దయ్యా నువ్వు అని అంటే, ఎవరు ప్రవేశించడానికి అంటే బయటి వాళ్ళు ప్రవేశించడానికి అర్హత లేనటువంటి ఆ మందిరం లోపలికి ఈయన వెళ్తాడు. ఆగంటే కనుక ఆగలేదు. ఎందుకంటే గొప్పవాడైపోయాడు కదండి, గొప్పవాడైపోయాడు. చాలామంది ఇదే విధంగా ఉంటారండి. గొప్పవాళ్ళైనప్పుడు వాళ్ళు చెప్పిన మాటకు ఎదురు చెప్తే కనుక రౌద్రులు అవుతారు, కోపోద్రిక్తులు అవుతారనమాట. నువ్వు నాకు చెప్పేటంత వానివా అనే విధంగా ఫీల్ అవుతారు. అదే చేస్తున్నాడు ఇక్కడ ఈయన ఉజ్జియా. మీరు నాకు చెప్పేటంతటి వాళ్ళ అని ఉజ్జియా ఏం చేశాడంటే, యాజకులు చెప్తున్నటువంటి మాటను వినడం లేదు. వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారు ఉజ్జియాను ఆపడానికి, కానీ ఉజ్జియా మాత్రం ఆగలేదు. ధైర్యంతో దేవుని మందిరంలో దేవుని యొక్క ధూపం వేసే స్థలంలోకి వెళ్ళి దేవునికి ద్రోహము చేసిన వాడయ్యాడండి ఉజ్జియా. ఇది దేని వలన కలిగిందంటే, కలిగిన అభివృద్ధి వలన, మనసులో వచ్చే గర్వం వలన ఉజ్జియాకు ఆ స్థితి కలిగింది. నీ గర్వం ఏం చేస్తుందంటే నిన్ను అణిచివేస్తుంది. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను స్థిరపరిచి ఉన్నాడు, దేవుడు తన సహాయము చేత నిన్ను స్థిరపరిచి ఉన్నాడు. నీవేం చేయాలి? దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని దగ్గర మొదట ఉంచేటువంటి యథార్థత కలిగిన ఆ మనసును నువ్వు కంటిన్యూషన్ చేయాలి. ఎల్లప్పుడూ దేవుడు నిన్ను ఆశీర్వదించకొద్ది నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా లెక్కలేనంత దేవుడు నిన్ను ఆశీర్వదించడం జరుగుతుంది, లెక్కలేనంతగా నిన్ను బలపరచడం జరుగుతుంది. ఉజ్జియా ఏం చేశారంటే, ఒక లెవెల్లో స్థిరపడగానే ఎవరి మాట వినలేదు, మనస్సులో గర్వం వచ్చింది. నేను ఏమైనా చేయొచ్చు అనే విధంగా దేవుని యొక్క మందిరంలో చూడండి. ఓకే సరే, యాజకుల దగ్గర లేకపోతే బయట మనుషుల దగ్గర నువ్వు ఉండొచ్చు, కానీ గర్వం చూపించవచ్చేమో నీకు కలిగినటువంటి అధికారం వలన, నువ్వు చెందినటువంటి అభివృద్ధి వలన. కానీ నీకు ఎవరైతే సహాయం చేసి నిన్ను ఎవరైతే యుద్ధాలు గెలవడంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడో, ఆ యొక్క సాక్షాత్తు సైన్యములకు అధిపత్యకు దేవుని మందిరంలో నీవు గర్వమును చూపిస్తావా? జాగ్రత్త. నీవు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రసంగి చెప్తాడు, మందిరంలో, దేవుని మందిరంలో నీ ప్రవర్తనను చూసుకో, సరిచేసుకో, నువ్వు ఒకసారి పరీక్షించుకో. నీవు దేవుని మందిరంలో ఎలా ఉన్నావు? గర్వం కలిగి ఉన్నావా? యథార్థత కలిగి ఉన్నావా? వినయము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు సరిచూసుకో. నిన్ను నువ్వు సరిచూసుకొని ఆమేన్ హల్లెలూయా, దేవుని యందు నువ్వు ఆశీర్వాదాలు పొందుకో, దేవుని యొక్క మేలును పొందుకో. ఆయన ఎడల యథార్థంగా ఉన్నవారికి ఖచ్చితంగా దేవుడు మేలులు చేస్తాడండి. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఉజ్జియా మాత్రము స్థిరపడిన తర్వాత దేవుని యొక్క మందిరములో దేవునికి ద్రోహం చేసిన రీతిగా దేవుని అక్కడ ప్రవర్తించాడు. దేవుడు సహించడండి. దేవుని పట్ల ఎలా ఉండాలనో అలాగ ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదించేది. దేవుని పట్ల నువ్వు ఖచ్చితంగా భయము, భక్తి కలిగి ఉండాలా. దేవుని కనుదృష్టికి నువ్వు ఎల్లప్పుడూ యథార్థత కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒక్కవేళ మితి మీరావే అనుకో, దేవుడు ఎలా మొత్తాలనో అలా మొత్తాడు. దేవుడు నిన్ను ఎలా తగ్గించాలో అలా తగ్గిస్తాడు. ఎక్కడ దెబ్బ పడితే నీవు తగ్గుతావో దేవునికి బాగా తెలుసు. నిన్ను బలపరిచిన దేవునికి నిన్ను బలహీనపరచడం తెలియదా? సాక్షాత్ సృష్టిని సృజించిన దేవునికి ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? కాదండి. ఉజ్జియా ఆ విధంగా ప్రవర్తించకూడదు. ఆ విధంగా ప్రవర్తించాడు. వెంటనే చూడండి, అక్కడ 18వ వచనం చూస్తే, వారు అంటే ఎవరు? యాజకులండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అవును, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, నీకు ఘనత కలుగజేయదని చెప్పగా వాళ్ళు చెప్తున్నారండి,
నీవు యుద్ధంలో గెలుస్తూ ఉన్నావు, అన్ని విధాలుగా దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, నీకు ఘనత కలుగుతుంది. కానీ దేవుని దృష్టిలో, దేవుని యొక్క సన్నిధిలో, ఈ పరిశుద్ధ స్థలంలో మాత్రము నీవు ఈ విధంగా ప్రవర్తిస్తే నీకు ఘనత కలగదు, నీకు కీడు తప్ప, నీకు ఘనత కలగదు. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూప పీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠ రోగము పుట్టెను. మొత్తాడండి దేవుడు మొత్తాడు. ఏ విధముగా? కుష్ఠరోగముతో. నొసట అప్పుడే పుట్టింది. దేవుడు చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు దేవుడు. ఆయన తలుచుకుంటే అక్కడికక్కడే ఏదైనా చేయగలడు. ఆయన ఉజ్జియా ద్రోహము చేయగా దేవుడు చూశాడు. ఆయన కనుదృష్టి సంచరిస్తుంది కదండి, దేవుడు చూశాడు. వెంటనే ఉజ్జియాను మొత్తాడు. ఏ విధంగా అంటే నొసట కుష్ఠముతో. ఉజ్జియా యొక్క ప్రవర్తన కనుక దేవుని పట్ల యథార్థముగా ఏ విధంగా ప్రారంభంలో ఉందో, 16 సంవత్సరాల వయసులో ఉజ్జియా రాజ్యానికి రాజు అయ్యాడండి. 16 సంవత్సరాల వయసులో దేవుని పట్ల యథార్థంగా ఉన్నా, మంచిగా అభివృద్ధి చెందుతున్నావు. ఇంకా నీవు ఎందుకు మనసులో నీకు గర్వం కలిగింది? కానీ ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవుని చేతన సాక్ష్యం పొందుకున్నాడండి. అతని యథార్థవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు అని దేవుని దగ్గరనే సాక్ష్యం పొందుకున్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ఎవరండి? యోబు గారండి. ఇంతవరకు మనం ఉజ్జియాను చూసుకున్నాం. యథార్థంగా ఉన్నాడు, దేవుని సహాయం పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. చివరికి స్థిరపడిన తర్వాత దేవుని యందు గర్వం కలిగి, దేవుని దగ్గర గర్వం కలిగి ప్రవర్తించి నాశనం తెచ్చుకున్నాడు, కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. అంతత్తు ఎదిగి ఏం లాభం అండి? కుష్ఠరోగం తెచ్చుకోవడమా? ఆ మనస్సులో ఆ గర్వం కలగకపోతే అది వచ్చేది కాదు కదా. జాగ్రత్త అండి. మీరు దేవుని యందు దినదినము వృద్ధి చెందుతున్నారేమో, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారేమో, విస్తరిస్తూ ఉన్నాడేమో, మీ సంతానాన్ని దేవుడు విస్తరిస్తున్నాడేమో, మీ యొక్క పరిస్థితిని, మీ యొక్క ఆస్తులను దేవుడు విస్తరిస్తూ ఉన్నాడేమో, అభివృద్ధి చేస్తూ ఉన్నాడేమో. నువ్వు ఎదిగే కొద్దీ దేవుని యందు ఒదుగుతూ ఉండు. దేవుడు నిన్ను ఇంకా ఇంకా ఆశీర్వదిస్తాడు. కాదని మనసులో గర్వించావే అనుకో, దేవుడు ఎలా నీకు బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాడు. మనకు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన యోబు అంటే యోబు గారు నిజంగా అండి దేవుని యందు యథార్థత కలిగినటువంటి వారిలో ఆయన చాలా గొప్పవాడండి. మొదటివాడు, దేవుని చేత సాక్ష్యం పొందుకున్న వ్యక్తి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం కనుక మనం చూస్తే, అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. అతని వంటి వాడు ఎవడూ లేడు. అతను మాత్రమే యథార్థవంతుడు. న్యాయము చూడండి, న్యాయవంతుడై ఉన్నాడు అతన్ని వంటి వాడు ఒకడు లేడు. అదండి, ఆ విధంగా తెచ్చుకోవాలి మనం. ఆ విధంగా దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోవాలండి. ప్రారంభంలో యథార్థవంతంగా ఉన్నాడు యోబు. ఆశీర్వాదములు పొందుకున్నాడు, కుటుంబం ఆశీర్వదించబడింది, పిల్లలు, అల్లుళ్ళు, సంతానం అంతా అభివృద్ధి చెందుతూ ఉంది. గొప్పగా ఆస్తులు సంపాదిస్తూ ఉన్నాడు. గాడిదలు, ఎడ్లు, విపరీతంగా ఆస్తులు పెరిగి ఉన్నాయి. అయినప్పటికీ దేవుని దగ్గర ఎలా ఉన్నాడంటే యథార్థంగా ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు ఏం చేశాడు? అపవాదికి యోబును అప్పగించున్నాడు. యోబు యొక్క ఆస్తి అంతా పోయింది. యోబు యొక్క సంతానం అంతా పోయింది. చూడండి, వన్ బై వన్ సంతానం చనిపోయారు, ఆస్తులు పోతున్నాయి, అన్నీ పోయాయండి. యోబు భార్య ఇద్దరు మిగిలారు. యోబు అంటున్నాడండి,
యోబు అంటున్నాడండి, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. అదండి, అది యోబులో ఉండే యథార్థత. దేవుడు చూడండి, మనుషులైతే ఏం చేస్తారంటే సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి యథార్థతను కానీ మంచితనాన్ని కానీ మనుషులు గ్రహిస్తారండి. దేవుడు అలా కాదు కదండి. దేవుడు అలా కాదు. ఆయనకు ముందే తెలుసు నీవు ఎలాంటి వాడవు. నీ మనస్సులో ఉన్నది ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే నీ మనస్సును, నీ హృదయాంతరంగమును పరీక్షిస్తున్నాడు ఆయన. యోబు యొక్క హృదయాంతరంగం ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు అపవాది దగ్గర. అపవాది అంటది, కాదులేయా, కాదు, నీవు యోబు అంతటి చుట్టూ ఆయన నువ్వు ప్రాకారం నిర్మించి ఉన్నావు, నువ్వు కంచె వేసి ఉన్నావు, ఇంకా యోబు ఏం మాట వింటాడు? యోబుకు అంతా చూడండి, ఇంకా అంటే ఆయన యొక్క ఆస్తి అంతా ఒకసారి పోతే, లేకపోతే ఆయనకు ఉన్నది కోల్పోతే అప్పుడు తెలుస్తుంది ఆయనలోని యథార్థత అని సాతానుగాడు అంటాడు. మనుషులు కానీ అదే అలాగనే అంటారండి. నువ్వు పెద్ద చెప్పినవులయ్యా, నువ్వు పెద్ద చెప్పినవులయ్యా, నీకేమన్నీ ఉన్నాయి, నీకున్నది పోతే అప్పుడు నువ్వు చెప్తావు అని చెప్పి మధ్యలో ఎవరన్నా తీర్పరిగా అంటే వెళ్తారు కదండి. మధ్యలో పోయినప్పుడు వాళ్ళని అంటారు అనమాట, సమస్య నీ దగ్గరికి వస్తే నీ యొక్క బండారం బయటపడుతుంది, నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో లేదో అని. ఎందుకంటే యథార్థంగా ఉండడము కొద్దిగా కష్టం అండి. యథార్థతలో స్వార్థం ఉండదు. నీ నా అనే భేదములు ఉండకూడదు. నీ నా అనే భేదములు ఉండకూడదు. మనవారైనా సరే పొరుగువారైనా సరే మనం ఒకే విధంగా న్యాయం తీర్చే విధంగా ఉండాలి. అది యథార్థత. ఆ విధంగా యోబు ఉన్నాడు కాబట్టే దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అపవాదికి అప్పగించాడు. యోబు యొక్క ఆస్తి అంతా పోయింది. యోబు అంటున్నాడు చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుందండి. 20వ వచనం చదువుదామండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎందుకండి అన్నీ ఇచ్చినాడని చెప్తున్నాడు యోబు గారు? లేదు, దేవుడు ఆస్తి కలుగజేశాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని అంతా విస్తరించాడు. తిరిగి ఆయన తీసుకున్నాడు. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకున్నాను. నేను ఏ విధంగా అయితే నా తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చినానో అదే విధంగా నేను వెళ్తాను. ఇచ్చిన వాడే తీసుకున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. మళ్ళీ ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, తీసుకోవాలంటే తీసుకుంటాడు. ఇదండి యథార్థత. మీన్ మనం ఆ విధంగా ఉన్నాం కదండి. చిన్న కష్టం వస్తేనే పక్కన వాళ్ళు ఏమైనా అంటే అమ్మ ఊరుకుంటామా అండి? నేను కోపంలో ఉన్నాను, నేను పోగొట్టుకున్న స్థితిలో, ఏదైనా కోల్పోయిన స్థితిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే విధంగా ఏం చేస్తారంటే విపరీతంగా కోపడతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆ విధంగా ఉండకూడదు. యథార్థంగా ఉండు, ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. యోబు యథార్థంగా ఉన్నాడు. యోబును రెండంతలుగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా దేవుని యందు యథార్థంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకుంటారని దేవుని యందు నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా మార్చునుగాక, ఆ విధంగా మిమ్మల్ని దీవించి యథార్థతలో మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, విన్నటువంటి వారి హృదయాలను మీరు మార్చండి తండ్రి. వారి హృదయాల్లో మరి తండ్రి ప్రభువా యథార్థతను మీరు పుట్టించండి. యథార్థంగా వాళ్ళు జీవించలాగా సహాయం చేయండి తండ్రి. మనస్సులో ఉన్నటువంటి గర్వమును యేసు నామములో కొట్టివేస్తున్నాము తండ్రి. యథార్థంగా ప్రవర్తిస్తూ యథార్థమైన మనస్సు కలిగి తండ్రి మీ యొక్క ప్రతి మేలును పొందుకుందురుగాక. ఆమేన్, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలనైనా. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. వారి కుటుంబంలో దీవించండి. యోబును ఆశీర్వదించిన రీతిగా మరి తండ్రి అయ్యా అంతలంతలుగా నన్ను తండ్రి ప్రభు వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.